2029 సంచలనం. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రం రాజమౌళి కెరీర్లోనే అత్యంత భారీ రన్ టైంతో రాబోతుందని బజ్. దాదాపు 3 గంటల 20 నిమిషాలు అంటే RRR ని మించి 200 నిమిషాల విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా జూలైలో కెన్యా ఫారెస్ట్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించనున్నారు. 50 కోట్లతో కాశీనగరం సెట్, గ్లోబల్ యాక్షన్ టీమ్ తో ఇండియానా జోన్స్ స్టైల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. VFX తో పాటు రియల్ లొకేషన్స్, ఆర్కియాలజికల్ సెట్స్ తో అథెంటిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వనుంది. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తి డెడికేషన్ తో ఉన్నారు. ఒడియా సినిమా సంచలనం. చరిత్ర సృష్టిస్తున్న బౌ బుట్టు బూత. ఒడియా సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బౌ బుట్టు బూత కేవలం 2.5 crores బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ డ్రామా 13 రోజుల్లో 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బాబుశాన్ మొహంతి, అర్చితా సాహు, అపరాజిత మొహంతి కీలక పాత్రలు నటించిన ఈ చిత్రాన్ని జగదీష్ మిశ్రా డైరెక్ట్ చేశారు. ఒడియా సినిమా దమన్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. భారీ లాభాలతో సూపర్ హిట్ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఒడిశాలో జవాన్, బాహుబలి 2 వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో పోటీ పడుతూ 15 కోట్ల మార్కును టచ్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఒడియా ఫోక్లోర్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భావోద్వేగ కథాంశం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బెంగళూరు, హైదరాబాద్ లోనూ షోలు పెరిగాయి. ఈ సినిమా ఒడియా సినిమాకు కొత్త వరవడిని సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. SJ సూర్య కిల్లర్ తో దర్శకుడిగా గ్రాండ్ రీఎంట్రీ. ప్రముఖ నటుడు, దర్శకుడు SJ సూర్య దాదాపు 10 సంవత్సరాల తర్వాత కిల్లర్ అనే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ తో దర్శకుడిగా సంచలన రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గోకులం మూవీస్, ఏంజల్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హిట్ మ్యాన్ చుట్టూ తిరిగే కథతో యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాల మిళితంగా రూపొందుతోంది. జేమ్స్ బాండ్ మీట్స్ ఖుషి అనే ట్యాగ్ లైన్ తో సినిమా భారతదేశంలోని వివిధ లొకేషన్స్ తో పాటు మెక్సికోలో కూడా చిత్రీకరణ జరపనుంది. SJ సూర్య స్వయంగా లీడ్ రోల్ నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. 1999లో వాలి సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సూర్య తన చిత్రాలతో తన టాలెంట్ ను చాటుకున్నారు. ఈ సినిమాతో మరోసారి ఆయన దర్శకత్వ ప్రతిభ ఆవిష్కరణ కానుంది. సినీ అభిమానుల్లో కిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేఖలా మారి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ ముంబైలో జరిగిన ఉమ్రావ్ జాన్ స్పెషల్ స్క్రీనింగ్ లో రేఖ యొక్క ఐకానిక్ సిల్సిలా లుక్ ను రిక్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రేఖ నటించిన 1981 కల్ట్ క్లాసిక్ చిత్రం ఉమ్రావ్ జాన్ రీ రిలీజ్ సందర్భంగా జరిగిన స్క్రీనింగ్ లో అలియా రియా కపూర్ స్టైలింగ్ లో లైట్ పింక్ శారీలో అద్భుతంగా కనిపించారు. ఫెదర్ ఇయర్ రింగ్స్, డ్యూ మేకప్, వదులుగా ఉన్న జుట్టుతో రేఖ సిల్సిలాలో చాందిని పాత్రను గుర్తు చేశారు. ఈ లుక్ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే రేఖ కూడా ఈ ఈవెంట్ లో గోల్డ్ వైట్ లెహెంగాలో మెరిసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ స్క్రీనింగ్ కు టబు, అమీర్ ఖాన్, జాన్వీ కపూర్, హేమమాలిని వంటి స్టార్స్ హాజరయ్యారు. అయితే ఆలియా ఈ లుక్ తో రేఖా లెగసీని, నాస్ట్రాలజియాను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త జోనర్ లో అడుగు పెట్టబోతున్న రామ్ పోతినేని. ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని కొత్త జోనర్ లో అడుగు పెట్టబోతున్నాడు. మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి అతీంద్రియ శక్తులు కేంద్రంగా సాగే ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ కథ మొదట రానా, ఆ తర్వాత చైతన్య దగ్గరికి వెళ్లి చివరకు రామ్ ను ఆకట్టుకుందని సమాచారం. కిషోర్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి రూపకల్పన చేస్తుండగా ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. రానా ఈ ప్రాజెక్ట్ లో సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తో బిజీగా ఉన్న రామ్ ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నాడు. టాలీవుడ్ లో కొత్త ఒరవడి సృష్టిస్తూ రొటీన్ కథలకు భిన్నంగా యువ హీరోలు వైవిధ్యమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రామ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం.